Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we come before you with humility so that we may get your mercy. ప్రభా, దీనులమై మేము మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభా, మీ దయను, మీ యొక్క కృపను వేడుకుంటూ వస్తూ ఉన్నాము. We need your word. మాకు మీ వాక్ అవసరమై ఉన్నది. Touch us with your spirit. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముట్టండి. Give us understanding. మాకు గ్రహింపునివ్వండి. Give us ears to hear your word. నీ వాక్యంను వినగలిగే చెవినివ్వండి. Give us concentration. కేంద్రీకరణ మాకు దయచేయి ప్రభా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Our God is a great God మన దేవుడు గొప్ప దేవుడు, and merciful God. దయగలిగిన దేవుడు. We see the Jews coming out of Babylon after 70 years to their place Jerusalem. 70 సంవత్సరాల తర్వాత యూదులు మరి వారి స్వస్థలమైనటువంటి యెరూషలేమునకు రావడము అనేది మనం చూస్తూ ఉన్నాము. He is a merciful God. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. The people of God, they suffered judgment of God. దేవుని ప్రజలు ఆయన తీర్పును వారు సహించి ఉన్నారు. So we see the Persian king Cyrus gave permission to them to go to Jerusalem and build the temple. అదే రీతిగా పారసీక దేశపు రాజైన కోరేషు వారందరినీ కూడా ఆజ్ఞాపించి తమ యెరూషలేము పట్టణమునకు వెళ్ళి అక్కడ దేవుని ఆలయమును నిర్మించాలి అని ఆజ్ఞాపించాడు. So when they came, what did they find? మరి వారు వచ్చినప్పుడు వారు ఏం కనుగొన్నారు? Everywhere ruins. ఎక్కడ చూసినా ఆ విరిగిపోయినటువంటి శిథిలాలే. The buildings were rooted out. భవనాలన్నీ కూడా శిథిలమైపోయాయి. The walls were broken down. ప్రాకారములు విరగొట్టబడ్డాయి. And let's see the temple, there is nothing. మరి దేవాలయంను చూస్తే అక్కడ ఏమీ లేదు. The silver and gold was taken away. బంగారు, వెండి సమస్తం కూడా తీసుకొని పోబడ్డాయి. No altar. బలిపీఠము లేదు. And vessels of the temple were taken away. దేవాలయానికి సంబంధించిన పాత్రలన్నీ కూడా తీసుకొని పోయబడ్డాయి. There was no glory. అక్కడ మహిమ ఏమీ లేదు. There was sadness in the faces of the older people. మరి వృద్ధుల ముఖాలలో చూసినట్లయితే కేవలము దుఃఖము, బాధనే ఉన్నది. Because the people who saw the first temple of Solomon, some of them also were there, who saw the old temple. మరి ఎవరైతే ఆ మొదటి మందిరం సొలొమోను నిర్మించినప్పుడు కట్టి ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి వారు ఈ సమయంలో కూడా వృద్ధులుగా ఉన్నారు. వారి ముఖాల్లో విచారం ఉన్నది. When they returned, they remembered the old temple, first temple. మరి వారు తిరిగి వచ్చినప్పుడు ఆ మొదటి మందిరముని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. And also the glory of the first temple. మొదటి మందిరపు మహిమను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. So they are so sad, so sad. కాబట్టి వారు ఎంతో విచారంతో ఉన్నారు. Some have gone from their home before 70 years. They gone out of their home. మరి చూసినట్లయితే 70 సంవత్సరాల క్రితము కొంతమంది తమ స్వంత గృహాల్లో నుంచి వారు తీసుకొని పోబడ్డారు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. They remember the judgment of God. దేవుని తీర్పులను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. Everything was changed. Everything was changed. సమస్తము కూడా మారిపోయింది. Only they saw the ruins. కేవలము శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని మాత్రం అక్కడ చూడగలుగుతున్నారు. It was like a strange dream. అదంతా వారికి ఒక వింతైన కలవలే కనబడతా ఉంది. Destruction. కేవలము నాశనము, ఎక్కడ చూసినా పగిలిపోవడము. No altar. బలిపీఠం లేదు. Only rubble. కేవలము అక్కడ ఆ శిథిలాలు మాత్రమే మిగిలిపోయాయి. Let us turn to Ezra 3rd chapter. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం చూద్దాము. And first verse. మొదటి వచనము. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి They gathered together as one man. జనులందరూ కూడా ఏక మనస్సు కలిగి కూడుకున్నారు. So it was the work of the Holy Spirit. అది కేవలము దేవుని ఆత్మ కార్యం మాత్రమే. So what is the work of God? దేవుని కార్యం అంటే ఏంటి? To gather all the people as one man. అందరిని సమకూర్చి ఏక మనస్సు కలిగి ఉండేట్లుగా చేయడము. Yeah, God will give you one mind. దేవుడు మీకు ఏక మనస్సుని ఇస్తారు. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ కార్యము. There are many people, they don't come to build the altar. చాలా మంది మరి బలిపీఠం కట్టుటకు రారు. Here we see the working of the Holy Spirit. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మ
పని చేస్తూ ఉండడం అనేది గమనిస్తున్నాం. Many people, they don't have this mind. చాలా మందికి ఇలాంటి మనసు లేదు. They read the word of God. వారు దేవుని వాక్యం చదువుతారు. They go to Bible colleges. వారు బైబిల్ కాలేజెస్ కి వెళ్తారు. But they don't know the work of the Holy Spirit. అయినప్పటికీ వారికి దేవుని కార్యము అనేది తెలియదు. Here all people had only one mind. ఇక్కడ చూసినట్లయితే జనులందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారు. What is that? ఏంటి అది? We must build first the altar. ఎలాగైనా ముందుగా మనము బలిపీఠంను కట్టాలి. That will be the mind. అది వారి మనసు. Gathering his people. ఆయన తన ప్రజలను సమకూర్చుకుంటూ ఉన్నారు. What is the first work? మొట్టమొదటి పని ఏంటి? To build the altar. బలిపీఠం కట్టడము. You might have suffered many judgments of God. మీరు దేవుని యొక్క తీర్పులను ఎన్నిటిని అనుభవించి You ఉండవచ్చు. may have suffered so many losses. ఎన్నో నష్టాలను చవి చూసి ఉండొచ్చు. Your joy might have been gone away. మీ సంతోషం ఒకవేళ తీసివేయబడిందేమో. The first thing you must do is build the altar of your life. మరి అయినప్పటికీ మీరు మొట్టమొదట చేయవలసింది ఏంటి అనగా మీ హృదయం అనే బలిపీఠంను కట్టడం. God leads you towards the altar. దేవుడు మిమ్మల్ని ఆ బలిపీఠం వైపుకు నడిపిస్తారు. What is the altar? ఏంటి బలిపీఠం అది? Now we see the sacrifices there. బలులను అర్పిస్తూ ఉంటారు బలిపీఠం పైన. For example, lambs and goats. ఉదాహరణకి గొర్రె పిల్లను అర్పిస్తారు. They shed the blood on the altar అక్కడ బలిపీఠం పైన రక్తం చిందించబడుతుంది. as a remission of sins. అక్కడ పాప విమోచన జరుగుతుంది. Why they experienced this judgment? ఎందుకు వారు ఈ తీర్పును ఎదుర్కోవాల్సి వచ్చింది? Because of their sin. వారి పాప కారణంగానే. The prophets were warning them. ప్రవక్తలు వారిని హెచ్చరిస్తూ వచ్చారు. Yeah, you must listen to the word of God. దేవుని వాక్కుకు మీరు విధేయత చూపించాలి. But they never listened to the word of God. అయినప్పటికీ జనులు ఎన్నడూ కూడా దేవుని మాటలు వినలేదు. God did not leave them forever. అయినప్పటికీ దేవుడు వారిని ఎల్లకాలం విడిచిపెట్టలేదు. He had mercy on them. వారి ఎడల దయ చూపించున్నాడు. There is a set time. అక్కడ ఒక నిర్ణయ కాలము అనేది ఉంటుంది. Captivity for 70 years. 70 సంవత్సరాలుగా బందీలుగా ఉండడం. Second verse. 2వ వచనము. యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారంగా. Here we see two important persons, key persons. ఇక్కడ చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను గురించి చూస్తున్నాము. Joshua యేషువా and the high priest. అతను ప్రధాన యాజకుడు ఉన్నాడు. And the second one is Zerubbabel. రెండవ వ్యక్తిగా జెరుబ్బాబెల్ ఉన్నాడు. The leader of Jews. మరి యూదులకు నాయకులుగా వీరున్నారు. So these keepers, God raised them up. దేవుడు వారిని లేవనెత్తుతూ ఉన్నాడు. When they stood first, people came out. వారు ముందుకు వచ్చి నించున్నప్పుడు ప్రజలు వచ్చారు బయటికి. They were the leaders. వారు నాయకులుగా ఉన్నారు. To lead the people and to set the services of God in the temple. ప్రజలను నడిపించడానికి దేవుని ఆలయపు మందిర సంగతులన్నిటిని చూసుకోవడానికి వీరు నాయకులుగా ఉండి ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. Third verse. 3వ వచనము. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. There was fear of the people around. అక్కడ చుట్టూ ఉన్న వారి ప్రజల నుంచి భయం అనేది వీరికి ఉన్నది. Though there was fear hovering upon that land, that place. ఆ యొక్క దేశమందు ఆ స్థలమందు ఆ భయం అనేది ఉన్నప్పటికీ కూడా But these people stood and they were so bold enough to start the work. ఆ కాపురస్తులైన వారికి భయం ఉన్నప్పటికీ కూడా వీరు ఎంతో ధైర్యంగా నిల్చున్నారు. It was a work of God. అది దేవుని కార్యము. If God wants to do anything, దేవుడు ఏదైనా చెయ్యాలి అని ఆయన అనుకుంటే He will raise up some leader. ఆయన కొంతమంది నాయకులను లేవనెత్తుకుంటారు. Here we see these two leaders. ఇక్కడ ఈ ఇద్దరు నాయకులను మనం చూస్తున్నాము. Courageous leaders. ధైర్యం కలిగిన నాయకులు. Around that place there was the horror and fear of the people. ఆ స్థలమునకు చుట్టూతా కూడా ఆ దేశ కాపురస్తుల నుంచి ఎంతో భయము ఆయా సమస్యలు ఉన్నప్పటికీ కూడా First they conquered fear. మొట్టమొదటిగా వారికి భయం అనేది ఆక్రమించబడింది. If you want to do anything for God, మరి మీరు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే first thing you face is fear. మొట్టమొదటిగా మీరు ఎదుర్కొనేది ఈ భయమే. You think I can't do anything. వెంటనే మీరు అనుకుంటారు నేను ఏది చెయ్యలేను. Because there are many circumstances against me. ఎందుకంటే నా చుట్టూ కూడా ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి కదా. So those two people, they conquered first the devil of fear. మొట్టమొదటగానే ఈ ఇద్దరు నాయకులకు ఈ దురాత్మ యొక్క
ప్రభావమైనటువంటి ఆ భయం అనేది ఆక్రమించింది వారిద్దరిని. Yeah, the fear is of the devil. ఆ భయం అనేది అపవాదికి సంబంధించినది. If you want to do anything for God, నీవు దేవునికి ఏదైనా చేయాలనుకుంటే the devil will grip you with fear. మొట్టమొదటిగానే మరి సాతాను నిన్ను భయం చేత పట్టుకుంటాడు. When we see Goliath, మనం గొలియాతును గురించి చూసినట్లయితే, yeah, he was uttering so many harsh words against people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా గొలియాతు ఎన్నో ఆ యొక్క మాటలను మాట్లాడుతూ ఉన్నాడు పరుషంగా. He was threatening and fuming out all these words of fear. వారిని భయపెడుతూ ఉన్నాడు, ఈ భయక్రాంతమైనటువంటి మాటలను ఉచ్చరిస్తూ ఉన్నాడు. The people are hiding. ఆ మాటలు విన్నప్పుడు మరి ప్రజలందరూ భయంతో దాక్కుంటున్నారు. They could not look at him. వారి అతని వైపే చూడలేకపోతున్నారు. His face was so horrible. అతని ముఖమే వీరు చూడడానికి భయంతో The ఉన్నారు. situation was so horrible. ఆ పరిస్థితి ఎంతో భయంకరంగా అనిపిస్తా ఉంది. But David conquered fear first. ఆ యొక్క భయం కల్పించేటువంటి ఆ సాతాను ఆత్మను అతను జయించగలిగాడు. దావీదు First he conquered the fear. మొట్టమొదటిగా అతను భయమును జయించాడు. God gave him bravery. దేవుడు అతనికి ధైర్యమునిచ్చాడు. Here we see Zerubbabel and also Joshua. ఇక్కడ మనం జెరుబ్బాబెలును యేషువాను చూస్తున్నాము. Their mind went towards the altar first. వారి ఇద్దరి మనసు మొట్టమొదటిగా బలిపీఠం వైపునకు వెళ్ళింది. Here we must have an altar first. ఇక్కడ మనము మొట్టమొదటిగా బలిపీఠంను కలిగి ఉండాలి. Before we lay the foundation for the temple, దేవాలయపు మందిరపు పునాది రాయి వేయక మునుపు first they thought of the altar. మొట్టమొదటిగా వారు బలిపీఠంను గురించి ఆలోచించారు. They thought of the previous sins of Israelites. వారు ఇశ్రాయేలీయులు గత కాలంలో చేసినటువంటి పాపములను గురించి తలంచారు. Why they suffered all these 70 years. ఎందు నిమిత్తమై ఈ 70 సంవత్సరాలుగా వీరు ఇంత ఇబ్బందులను శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది. The sins must be forgiven. ఆ పాపములన్నిటిని బట్టి గనుక ఆ పాపములు ముందుగా పరిహరించబడాలి. There must be some reconciling with God. దేవునితో సమాధానం అనేది కలిగి ఉండాలి. The place for reconciliation is the altar. మరి సమాధాన పడగలిగేటువంటి స్థలము కేవలం బలిపీఠం మాత్రమే. What is the use of having a temple without an altar? మరి దేవాలయమును కలిగి ఉండి బలిపీఠం లేకుండా ప్రయోజనం ఏముంటుంది? The most important thing is the altar. చాలా ప్రాముఖ్యమైన సంగతి బలిపీఠమే. Reconcile with God. దేవునితో సమాధాన పడడమే ప్రాముఖ్యము. Their sins must be forgiven. వారి పాపములు క్షమించబడాలి. First they started building the altar first. మొట్టమొదటగా వారు బలిపీఠంను కట్టడం ప్రారంభించారు. Is the right kind of building a church? ఒక సంఘమును ఒక చర్చ్ ని కట్టడానికి ఒక సరైన విధానము క్రమము ఏంటి అనగా ఇదే. 4th verse. 4వ వచనము. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలి విధి చొప్పున అర్పింపసాగిరి. So they knew the word of God. వారికి దేవుని వాక్యం తెలుసు. According to the books, they started building the altar. కాబట్టి ధర్మశాస్త్రానికి అనుకూలంగా వారు బలిపీఠంను కట్టడం ఆరంభించారు. If you want to build your life, మీరు మీ జీవితాన్ని కట్టుకోవాలి అని అనుకుంటే you must know the word of God. మీకు దేవుని వాక్యం తెలిసి ఉండాలి. Those people, they knew the word of God. ఆ ప్రజలకు దేవుని వాక్యం తెలుసు. Joshua and also Zerubbabel. యేషువాకు జెరుబ్బాబెలుకు దేవుని వాక్యం తెలుసు. Then they could lead the people అందును బట్టి వారు ప్రజలను నడిపించగలిగారు. in the right way. సరియైన మార్గంలో నడిపించగలిగారు. All these years they didn't know the right way at all. మరి ఈ సంవత్సరాలన్నిట కూడా వారికి ఏది సరియైన మార్గమో తెలియబడలేదు. They forgot the word of God and forgot the order of worship. వారు దేవుని వాక్యాన్ని మర్చారు. అదే రీతిగా ఆరాధన క్రమమును వారు మర్చిపోయారు. Now they remember the feast of tabernacle. మరి ఈ సమయంలో వారు పర్ణశాలల పండుగను జ్ఞాపకం చేసుకుంటున్నారు. Continue. 4వ వచనం. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. So daily burnt offering. ప్రతి దినము దహన బలి. It's needed in everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది అదే. Yeah, daily burnt offering. ప్రతి దినము మీరు దహన బలిగా అర్పించబడాలి. Daily you must follow this. ప్రతి దినము మీరు దీన్ని జరిగించాలి. Daily offering. ప్రతి దినము అర్పించవలసిన బలి దహన బలి. You must know that. మీరు దాన్ని గ్రహించాలి. Yeah, do you have daily offering? మరి మీరు ప్రతి దినము బలిని అర్పిస్తూ ఉన్నారా? Yeah, till then what sins you have committed? ఏ పాపములు మీరు చేసి ఉన్నారో Daily you must go to this altar. కాబట్టి ప్రతి దినం ఈ బలిపీఠం యొద్దకు నువ్వు వెళ్ళాలి.
You must have this early morning prayer. నీవు వేకువజామున ఉండే ప్రార్థన కలిగి ఉండాలి. All the sins you have committed yesterday or from some days, గతించిన దినమే గాని లేదా గతించిన దినములలో గాని పాపం చేస్తూ ఉన్నావు, you have to look at your past. ఆ యొక్క గత పరిస్థితిని నువ్వు గ్రహించుకోవాలి. All these sins must be forgiven. మరి బలిపీఠం యొద్ద నీ ప్రతి పాపం క్షమింపబడుతుంది. Yeah, you must look at the blood. నీవు రక్తము వైపునకు చూడాలి. Only the blood can reconcile. ఆ రక్తము మాత్రమే నిన్ను సమాధానపరచగలుగుతుంది. Without blood there is no remission of sins. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. And 6th verse. 6వ వచనం, 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. Yeah, they started. వారు దహన బలులు అర్పించ మొదలుపెట్టారు. This type of order was not there in Babylon. మరి బబులోనులో ఉన్నటువంటి సమయంలో ఈ క్రమం ఏది వారికి లేదు. Now the burnt offering has started. ఈ సమయంలో దహన బలి అర్పించడం ఆరంభమైనది. Yeah, the order of your life నీ జీవితం యొక్క క్రమం will be set right by the word of God only. కాబట్టి దేవుని వాక్యానుసారంగానే నీ జీవిత క్రమం అనేది అది నిర్ణయించబడాలి. When you read the word of God, మీరు దేవుని వాక్యం చదివినప్పుడు the Spirit of God will give you understanding. దేవుని ఆత్మ మీకు గ్రహింపునిస్తాడు. Yeah, working for the temple is one thing. దేవుని ఆలయం కొరకు పని చేయడం ఒక విషయము. But most important thing than that is first build your altar in your life. కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైన విషయము నీ జీవితంలో బలిపీఠమును కట్టుకోవడం. Whoever you may be. నీవు ఎవరైనప్పటికీ కూడా. Yeah, you must come to this altar to give burnt offering. నీవు ఈ బలిపీఠం యొద్దకు వచ్చి దహన బలిని అర్పించవలసిందే. And 7th verse. 7వ వచనము, మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. So that is the next thing. అది చేయవలసిన రెండవది. First thing you must think of the altar. మొట్టమొదటగా మీరు బలిపీఠం గురించి ఆలోచించాలి. Then only giving money to masons, carpenters and other persons. ఆ తర్వాత మాత్రమే కాసేవారికి వడ్రవారికి ఇతర పని చేసే వారికి ద్రవ్యం ఇవ్వడం అనేది జరగాలి. And 8th verse. 8వ వచనం. You see the Zerubbabel here. ఇక్కడ మనం జెరుబ్బాబెలును చూస్తాము. Yeah, read. 8వ వచనంలో, యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పైఈడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. They started electing. ఇక్కడ వారు నిర్ణయించుకోవడం అనేది ప్రారంభించారు. And appointing. వారు అదే రీతిగా పనిని నిర్ణయిస్తున్నారు. All those youngsters more than 20 years and above. 20 సంవత్సరములు మొదలుకొని పైఈడు గల యవనస్తులందరూ కూడా రావాలి. Yeah, all the youngsters 20 years and above, they must come to the work of God. 20 సంవత్సరములు మొదలుకొని పైఈడు గల వ్యక్తులందరూ కూడా దేవుని మందిరం యొక్క పని కొరకు రావాలి. Yeah, many people there after the world. కానీ చాలా మంది లోకాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. 20 years and above. 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి యవనస్తులు. They want money. వారికి ధనం కావాలి అని ధనం వెనకాల. They want good jobs. వారికి ఉద్యోగాలు కావాలి. They want to come up in their life. వారి జీవితాల్లో ఎదగాలి. Many young people are there. చాలా మంది యవనస్తులు ఉన్నారు. మరి 20 years and above. 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు. They are always after this movies in their mobiles. వారి జీవితాలు అన్ని వేళలా ఆ మొబైల్ ఫోన్స్ లో మూవీస్ ని చూస్తూ ఉంటారు. They are addicted. వారు బానిసంగా మారారు వాటికి. As though they are drinking alcohol. They have become so mad after the world. మద్యము త్రాగినంత మత్తులుగా ఆ సినిమాల విషయంలో వారు అలవాటు పడిపోయారు. And also after the world. అదే రీతిగా లోకాన్ని వెంబడించడంలో వారు నిమగ్నమయ్యారు. Yeah, I must become a officer. నేను గొప్ప అధికారిని కావాలి. But here the selections are going on. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క everything according to the word of God. Zerubbabel and also Joshua. ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక్కడ యేషువా జెరుబ్బాబెలులు they were gathering these 20 years young people వారిద్దరూ కలిసి మరి యవనస్తులైనటువంటి వారందరినీ సమకూర్చుతూ ఉన్నారు. Yeah, for working for the kingdom of God. దేవుని రాజ్యపు పని కొరకు వారిని
సమకూరుస్తూ ఉన్నారు. 10th verse. 10వ వచనం, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రం చేశారు. They began to worship. వారు దేవుణ్ణి స్తోత్రం చేస్తా ఉన్నారు, ఆరాధించడం ఆరంభించారు. They are worshipping the beauty of holiness. పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిని వారు ఆరాధిస్తా ఉన్నారు. With the proper garments. సరి అయినటువంటి విధి చొప్పున వారు వేసుకోవాల్సిన వస్త్రములు ధరించుకొని ఆరాధిస్తున్నారు. God's spirit is working among them. వారి మధ్య దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. Now you are working for God. మరి ఈ సమయంలో మీరు దేవుని కొరకు పనిచేస్తున్నారు. You must first set right your altar, your heart. మీరు మొట్టమొదటగా మీ హృదయం అనే బలిపీఠమును సరి చేసుకోవాలి. First leave all the old sins. మొట్టమొదటగా పాతవి గతించిన పాపములన్నిటిని కూడా విడిచిపెట్టాలి. When they were in Babylon, no altar, no temple, no prayer, praising, no worship at all. బబులోనులో ఉన్న సమయంలో వారికి ఏ ఆరాధన లేదు, బలిపీఠము లేదు, ఎలాంటి స్తుతి లేదు, వారికి ఏది లేదు, వాక్యము లేదు. They lived as they please, as animals. కాబట్టి ఒక జంతువుల వలె వారి ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తూ వచ్చారు. Now God has given them the time to set right their hearts first. కానీ ఈ సమయంలో దేవుడు వారికి తమ హృదయాలు సరి చేసుకోవడానికి మొట్టమొదటి సమయం ఇస్తా ఉన్నారు. The worship is the most important thing. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. In the life of a Christian. ఒక క్రైస్తవుని జీవితంలో 11th verse. 11వ వచనం, వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచున్నది అని పాడుచు యెహోవాను స్తుతించిరి. They started praising God. వారు ఎంతగానో దేవుని స్తుతించడం and giving thanks unto God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. They said God is good. వారు దేవుడు దయాళుడై ఉన్నాడు అంటారు. They shouted with great shouts. వారు గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేస్తున్నారు. And 12th verse. 12వ వచనం, they wept with great voice. మరి 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్న వారు చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. Many shouted. చాలా మంది with great shouts. బహుగా అరిచి ఉన్నారు. 12th verse. 12వ వచనం, మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే అనేకులు సంతోషం చేత బహుగా అరిచిరి. There are two types of people here. ఇక్కడ రెండు రకాలైనటువంటి జనులు మనకు కనబడుతున్నారు. Young people who are born in Babylon. బబులోనులో జన్మించినటువంటి వారిగా ఉన్న యవనస్తులు. For them this is a new temple. మరి ఆ యవనస్తులకు ఈ మందిర నిర్మాణం క్రొత్తదిగా ఉంది. This is a new atmosphere. ఇదంతా క్రొత్త వాతావరణంగానే ఉంది. But for old people, కానీ ఆ గతకాలంలో ఉన్నటువంటి వృద్ధులకు they were remembering the old temple. వారు ఆ పాత మందిరంను జ్ఞాపకం చేసుకుంటున్నారు. And they were weeping. దాన్ని బట్టి వారు ఏడుస్తున్నారు. These people were shouting and cheering. ఈ యవనస్తులైన వారు చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. It's a mixed sound. మరి ఇది అది చూస్తే అది రెండు కలగలిపినటువంటి శబ్దంగా ఉంది. The shouting went too far away. ఆ కేక అనేది ఎంతో దూరంగా వెళ్ళింది. Nobody knew what kind of shout it is. మరి ఆ శబ్దం విన్న వారికి అసలు అది ఏ కేకనో తెలియట్లేదు. Mixed shouting. అది రెండు రకాలు కలిపినటువంటి శబ్దము. Weeping and laughing, weeping and cheering. ఆ దుఃఖము సంతోషము, దుఃఖము ఉత్సాహంతో కలిపినటువంటి కేకలు. And these people were shouting. మరి వీరు అరుస్తున్నారు. And those people were also shouting. మరి వీరు అరుస్తున్నారు. And the young people were dancing. ఆ యొక్క యవనస్తులేమో నృత్యం చేస్తా ఉన్నారు. And with great joy they were shouting. ఎంతో ఉత్సాహంతో వారు. That was a great shout. అది ఎంతో గొప్ప శబ్దము. And these people were shouting. మరి వీరు అరుస్తున్నారు. These were people who were weeping. ఈ వృద్ధులైన వారు ఏడుస్తూ ఉన్నారు. What is the use of weeping? మరి ఏడ్చి ప్రయోజనం ఏంటి? At that time, ఆ సమయంలో when God met them, and they must be so happy. ఈ సమయంలో వారు ఎంతో సంతోషించాలి. నిజానికి instead of being happy, సంతోషంగా ఉండడానికి బదులుగా, and they were weeping and tears were coming out. వారు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. And there was so great sadness in these old people. ఈ వృద్ధులలో ఎంతో గొప్ప దుఃఖం అనేది ఆవరించింది. Sometimes we must be alert with these old people. కొన్ని మార్లు ఇలాంటి వృద్ధులతో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Old people, వృద్ధులతో they weep and weep and weep and make us weep. ఆ వృద్ధులు ఏడ్చి ఏడ్చి మనల్ని ఏడ్చేలాగా చేస్తారు. The old people in your house, మీ ఇళ్లలో ఉండే వృద్ధుల విషయమై కూడా they will weep and weep and weep and cry. వారు ఎంతగానో ఏడ్చి 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 దుఃఖపడుతూ ఉంటారు. And finally they will make you to weep.
చివరికి వారు మీరు కూడా ఏడ్చేలాగా చేస్తారు. When you look at them, మీరు వారి వైపు చూస్తే always weeping, always weeping, always weeping. అన్ని వేళలా ఏడ్పే. Yeah, they must shout for joy. నిజానికి ఉత్సాహగానం ఉండాలి, సంతోషాలు ఉండాలి. Because of your conversion, నీ మారు మనసు కారణంగా they must shout for joy. మరి వారు సంతోషంతో కేకలు వేయాలి. Instead, your old people always will be weeping, always will be weeping, always will be weeping. దానికి బదులుగా వృద్ధులైన మీ వారు అన్ని వేళలా ఏడుస్తూనే ఉంటారు. That old devil will make you to weep unnecessarily. ఆ పాత దురాత్మ అనవసరంగా నిన్ను ఏడ్చేలాగా చేస్తాడు. You must be very careful about your relatives. నీవు నీ బంధువుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. You must be very careful about the older people amongst you. మీలో ఉన్నటువంటి వృద్ధుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. They have many sorrows. వారికి ఎన్నో రకాలైన బాధలు ఉంటాయి. But they do not think of what God is doing amongst them. అయినప్పటికీ దేవుడు వారి మధ్య చేస్తున్నది ఏంటి అనేది వారు ఎంత మాత్రం గ్రహించారు. If you are a bad person, ఒకవేళ మీరు చెడ్డ వ్యక్తిగా ఉంటే you would have gone away somewhere. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. That would be a great sorrow for the family. అలా జరిగి ఉంటే కనుక అది కుటుంబానికి ఎంతో దుఃఖకరమైన విషయము. Shameful thing for the house, for the family. ఆ కుటుంబానికి ఎంతో సిగ్గు కలిగించే విషయం. But you have changed your life and turned to Jesus. కానీ అలా కాకుండా మీరు మీ జీవితాలు మార్చుకున్నారు, యేసు వైపునకు తిరిగారు. You are obeying Jesus. మీరు దేవునికి విధేయత చూపిస్తూ Because of that, much loss is avoided. అందును బట్టి ఎంతో నష్టం అనేది అది లేకుండా పోయింది. Instead of sorrow, దుఃఖానికి బదులుగా God gave joy in your house. దేవుడు నీ కుటుంబంలో సంతోషం ఇచ్చాడు. But they don't realize that. అయినప్పటికీ ఆ విషయాలు ఏవి వారికి గ్రహింపు కావు. And be careful about the world people. Though they appear to be a spiritual persons, they still weeping, always weeping. కాబట్టి ఈ వృద్ధులైనటువంటి వారి విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు అన్ని వేళలా ఏడుస్తూనే ఉంటారు. Instead of thinking about what God did great things for them, దేవుడు ఏ గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించారో దాన్ని తలంచుకోవడానికి బదులుగా they were singing song, it's all right. ఇక్కడ వారు స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, అది పర్వాలేదు. They are doing all these rituals. ఈ ఆచారాలు అన్ని కూడా వారు పాటిస్తున్నారు. But they are now weeping. అయినప్పటికీ వారు ఏడుస్తూ ఉన్నారు. That's why in your spiritual life, అందు నిమిత్తమే నీ ఆత్మీయ జీవితంలో you must be careful about the older people. నీవు వృద్ధుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. They appear to be so spiritual, వారు ఎంతో ఆత్మీయులుగానే కనబడతారు. but still weeping. అయినప్పటికీ Still weeping. దుఃఖపడుతూనే ఉంటారు. Always weeping. అన్ని వేళలా ఏడుస్తూనే ఉంటారు. They will speak out some old devil's songs. వారు కేవలము ఆ పాత శత్రువైన అపవాది గీతాలు పాడుతూ ఉన్నారు. They about caste, they will weep. వారు కులం విషయమై ఏడుస్తూ ఉంటారు. They will weep for money. వారు ధనం విషయం కొరకు ఏడుస్తారు. They will weep for something. మరి దేని కొరకు ఏడుస్తారు? If nothing is there, మరి ఏది లేదనుకోండి they will catch hold of something. మరి దేనో పట్టుకుంటారు. They will be crying. దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. And make you to cry unnecessarily. అదే రీతిగా నిన్ను కూడా ఏడిపింపజేస్తూ ఉంటారు. At this time of rejoicing, మరి ఇది ఉత్సాహించవలసినటువంటి సమయము. the new people were rejoicing and dancing and cheering. ఈ క్రొత్త వారైన యవనస్తులు సంతోషిస్తూ ఉత్సాహగానం చేస్తూ నాట్యం చేస్తూ ఉన్నారు. These old people always will be a stumbling block for the youngsters. అయినప్పటికీ ఈ వృద్ధులైన వారు అన్ని వేళలా ఏడుస్తూ వీరికి ఆటంకంగా అడ్డుబండలుగా ఉన్నారు. Your mother may be a stumbling block. నీ తల్లి నీకు ఒక అడ్డుబండగా, Your father may be the stumbling block. నీ తండ్రియే నీకు ఒక అడ్డుబండగా ఉండవచ్చు. They know everything. వారికి సమస్తము తెలుసు. They know that you are not a bad girl. మీరు ఏమి చెడ్డవారు కాదన్న విషయం వారికి తెలుసు. Still they will make you to weep. అయినప్పటికీ మీరు ఏడ్చేలాగా వారు. You must be alert. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. When you come to the New Testament, St. Paul says, always rejoice. క్రొత్త నిబంధనలు చూసినట్లయితే పౌలు చెప్పిన రీతిగా అన్ని వేళలా ఎల్లప్పుడూ మీరు సంతోషించుడి అంటున్నాడు. Yeah, old people always remember the Solomon's temple. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు మరి వారు పాత మందిరం, సొలొమోను కట్టించిన మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. They will bring that picture into their mind. ఆ యొక్క కట్టడాన్ని వారి మనసులోనికి తెచ్చుకుంటున్నారు. Oh, what a great temple that was. అయ్యో, అప్పుడు ఉన్నటువంటి మందిరం ఎంత గొప్ప మందిరం. What a glory was there in the temple. ఎంత గొప్ప మహిమ ఆ దేవాలయంలో ఉండి ఉండేది. Why should they remember that? ఎందుకు వారు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి? Now God has started a new temple. దేవుడు ఇప్పుడు మనకు నూతన మందిరాన్ని ఇస్తున్నప్పుడు Let us rejoice. దాని
చూపించారు. Instead of rejoicing what God is doing now, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి సంతోషించారు. Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. Many people were born in Babylon. Now they are young people. Now they came to Jerusalem. మరి ఆ బబులోనికి చెర కొనుపోబడిన తర్వాత ఎంతో మంది అక్కడ జన్మించిన వారు ఉన్నారు. వారు అక్కడే పెరిగారు, యవనస్తులుగా ఉన్నారు. What a good thing it is. Those new people came to Jerusalem and saw Jerusalem, the promised land. మరి ఆ యొక్క నూతనంగా అక్కడ జన్మించిన ఆ యవనస్తులు ఈ సమయంలో వచ్చి యెరూషలేమును చూడడము, అక్కడ దేవాలయమును నిర్మించడం ఎంత మంచి విషయం అది. How the old people must be happy about these new people. దాన్ని బట్టి యవనస్తులను బట్టి ఆ వృద్ధులు ఎంత సంతోషించాలి. We are all happy to see you. You are looking at the land of God. ఈ యవనస్తులారా మీ అందరిని చూస్తున్నప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు దేవుని యొక్క మందిరాన్ని, ఆ స్థలాన్ని చూస్తున్నారు కనుక మాకు సంతోషం అని చెప్పాలి. And really those people were shouting. నిజంగానే వారు ఉత్సాహంతో సంతోషంతో కేకలు వేస్తున్నారు. That's the Spirit of God making them to shout. దేవుని ఆత్మ వారిని అలాగా ఉత్సాహింపజేస్తుంది. When these people were looking at these people, కానీ మరి యవనస్తులు ఈ వృద్ధులను చూసినట్లయితే they are weeping. అరే ఏంటి వీరు ఏడుస్తున్నారు? Why these old people are weeping? ఎందుకు ఈ వృద్ధులు ఏడుస్తున్నారు? We are so cheerful. మేము ఎంతో సంతోషంతో ఉంటే We never saw this land. మేము ఎన్నడూ కూడా ఈ దేశాన్ని చూడలేదు. We did not know about this promised land. ఈ వాగ్దాన దేశంను గూర్చి మాకు తెలియలేదు. We are so privileged people. మరి ఎంతో ధన్యత కలిగిన వారం. God has given us this time to see the promised land. దేవుడు ఈ వాగ్దాన స్థలంను చూడడానికి ఈ సమయంలో మాకు అవకాశం ఇచ్చారు. Really they became mad after God. నిజంగానే వారు దేవుణ్ణి బట్టి ఎంతో సంతోషంతో ఉన్నారు. And they are mad about disappointment. మరి వారిని చూసినట్లయితే వారు కేవలం నిరుత్సాహంతో వెర్రివారుగా అయ్యారు. When they see the starting of the temple, వారు దేవాలయమును ఆరంభించినప్పుడు it's nothing before the older Solomon temple. అది సొలొమోను కట్టించిన మందిరం ముందు ఇది ఎంత మాత్రం కూడా పోల్చదగినది The కాదు. devil of disappointment has taken hold of these old people. ఆ నిరుత్సాహం ఈ వృద్ధులను పట్టి పీడిస్తుంది. The many old people, they have become the victims of the old devil disappointment. చాలా మంది వృద్ధులు ఆ వృద్ధుడు అయినటువంటి అపవాది సంబంధికులుగా ఆ వాడి చేత పట్టబడతా ఉన్నారు. That is the work of the devil. అది కేవలం ఆ ఏడ్చుట అనేది సాతాను By పని. looking at their tears, you don't be disappointed. వారి దుఃఖంతో కూడిన మొహాల వైపు చూడడంతో మీరు కూడా ఏడవడం మాత్రం ఆరంభించొద్దు. That is the way the devil disappoints everybody finally, అతను ఆ రీతిగా ఎంతో మందిని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. making you weeping and discouraged, and finally that discouragement will throw you into despair. మిమ్మల్ని ఏడుపులోనికి లేదా దుఃఖంలోనికి ఆ రీతిగా నడిపిస్తూ చివరికి మిమ్మల్ని నిస్పృహలోనికి నెడతాడు. There are many times when we are discouraged and despaired. మనకు ఎన్నో సందర్భాల్లో మనం నిరుత్సాహపడిపోతాము. In your life, in your life, నీ జీవితంలో అలా జరుగుతూ ఉంటది. you love somebody. ఎవరినో నువ్వు ప్రేమిస్తావు. That man will say, I will look after you. ఆ వ్యక్తి నీతో చెప్పొచ్చు, నేను నిన్ను చూసుకుంటాను. They will say, give me money. మొట్టమొదటిగా నీ ధనం ముందైతే నాకు ఇవ్వు. I want 2 lakhs of rupees. నాకు ఒక 2 లక్షల రూపాయలు కావాలి. You believe him and give him. మరి అలా చెప్పినప్పుడు నువ్వు అతన్ని నమ్ముతావు, ఇస్తావు. Finally you say, I want that money. చివరికి మరి నీ అవసరతలను నాకు ఆ డబ్బు కావాలి అని He will అడిగి disappoint you. అతను నీకు నిరుత్సాహమే So చూపిస్తాడు. always disappointing in your life. అన్ని వేళలా నిరుత్సాహం నీ జీవితంలో. So friends will disappoint, ఆ రీతిగా స్నేహితులు నిరుత్సాహపరుస్తారు. and your friendship will break out. నీ యొక్క స్నేహం అనేది అది చెదిరిపోతుంది. Sometimes marriage will disappoint you. కొన్ని మార్లు వివాహాలు మిమ్మల్ని ఎంతో నిరుత్సాహంలో నెట్టివేస్తాయి. I did not think like that my husband would be like this. ఎన్నడూ కూడా నా భర్త ఈ రీతిగా ఉంటాడని మాత్రం అనుకోలేదు. That is another disappointment. అది మరొక నిరుత్సాహము. Always disappointment. అన్ని వేళలా నిరుత్సాహపడడం. And your children will make you disappoint. మరి కొన్ని మార్లు Disappointed. కుమారులు లేదా కుమారులు నీ బిడ్డలు నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. Beginning of your days, you will say, a beautiful son, beautiful daughter. నీ ఆరంభ దినాల్లో అబ్బా చక్కని కుమారుడు లేదా చక్కని కుమార్తె అని అనుకుంటావు. There is a golden bomma. అది బంగారు బొమ్మ అంటావు. After some years, కొన్ని సంవత్సరాలు గడిస్తే this person is a locust. ఇతన్ని చూస్తే మిడతలాగా నాకు ఉన్నాడు He అంటావు. will not obey me. ఎంత మాత్రం నా మాట వినడు. That is another disappointment. అది మరొక నిరుత్సాహము. Your dreams are shattered. నీ కలలన్నీ కూడా చెదిరిపోతాయి. You will seek for a way, అప్పుడు మరి ఒక మార్గం కొరకు వెతుకుతావు. and you will go astray.
అప్పుడు దారి తప్పిపోతావు. You need not be astray. నీవు ఆ రీతిగా దారి తొలగవలసిన అవసరత లేదు. God has placed an altar in your life, in your heart. నీ జీవితంలో నీ హృదయంలో దేవుడు ఒక బలిపీఠంను నిర్మించాడు. Drive away the devil of disappointment. కాబట్టి ఆ నిరుత్సాహాన్ని మొత్తం తొలగించుకో. Isaiah 43 యెషయా గ్రంథము 43వ అధ్యాయము and verse 18. 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలం సంగతులను తలంచుకొనకుడి. Remember not the old things. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. Now God has a new plan for you. ఈ సమయంలో దేవుడు నీ కొరకు ఒక నూతన ప్రణాళికను కలిగి ఉన్నాడు. Now they are rebuilding that altar. ఈ సమయంలో వారు తిరిగి ఆ బలిపీఠంను బాగు చేస్తూ నిర్మిస్తున్నారు. You also rebuild the altar. కాబట్టి నీవు కూడా నీ బలిపీఠమును తిరిగి నిర్మించుకో. That's what the prophet Elijah did. ఏలియా ప్రవక్త చేసింది అదే. First he rebuilt the altar. మొట్టమొదటిగా ఏలియా బలిపీఠమును కట్టాడు. Yeah, he repaired the altar. అతడు బలిపీఠమును బాగు చేశాడు. Then fire came down. అప్పుడు అగ్ని దిగి వచ్చింది. If you really spend time to rebuild the altar, నీవు నిజంగా సమయాన్ని కేటాయించాలి అని అనుకుంటే God will send. బలిపీఠమును బాగు చేసుకోవడానికి నీ సమయం కేటాయించు. Then God will send fire. అప్పుడు దేవుడు నీ మీదకి అగ్నిని పంపిస్తాడు. Then you can rebuild your life. అప్పుడు నీ జీవితాన్ని నీవు తిరిగి నిర్మించుకోగలవు. At the altar you confess your sins. బలిపీఠం యందు నీ పాపములన్నిటిని ఒప్పుకో. On the altar we see the blood of the animals. బలిపీఠము పైన రక్తము, జంతువుల రక్తమును మనం చూస్తాము. Now we see the altar. మరి ఈ సమయంలో మనం బలిపీఠమును చూస్తున్నాము. The altar of Jesus Christ and the cross. క్రీస్తు బలిపీఠమును, సిలువను మనం చూస్తున్నాము. We look at the blood of Jesus. యేసు రక్తం వైపు చూస్తున్నాము. Yeah, when you look at the blood of Jesus, యేసు రక్తం వైపు నువ్వు చూసినట్లయితే, when you confess your sins on the altar, మరి బలిపీఠం దగ్గర నీ పాపములను నీవు ఒప్పుకున్నప్పుడు, any sin, ఏ పాపమైనా గాని He will forgive you. ఆయన క్షమిస్తారు. Again we look into the first verse of 3rd chapter. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనకు. All people came as one man and assembled in Jerusalem. జనులందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడుకున్నారు. That's your duty to gather the people. మరి ప్రజలను సమకూర్చడం అనేది అది నీ బాధ్యత. From many places you must gather. ఎన్నో స్థలాల నుండి నీవు జనులను సమకూర్చాలి. And make an altar here first. మరి వారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా వారు బలిపీఠం కట్టేలాగా చేయాలి. Before the building of the temple. దేవాలయం నిర్మాణమునకు ముందు First to gather the people. మొట్టమొదటిగా నువ్వు జనులను సమకూర్చాలి. Make them to come. వారిని వచ్చేలాగా నువ్వు చేయాలి. Force them to come. వారిని వచ్చేలాగా నువ్వు ప్రేరేపించాలి. Build an altar. ఒక బలిపీఠం కట్టాలి. And make them to pray. అక్కడ వారు ప్రార్థించేలాగా చేయాలి. Yeah, they will be blessed. వారు ఆశీర్వదింపబడతారు. And you will be blessed by gathering them. వారిని సమకూర్చడంని బట్టి నీవు ఆశీర్వదింపబడతావు. First do that. God is now giving you this first item of gathering the people and making them to pray. కాబట్టి దేవుడు నీకు అప్పచెప్తున్నటువంటి ఆ మొట్టమొదటి బాధ్యత చెయ్యి. జనులను సమకూర్చు, బలిపీఠం కట్టేలాగా చెయ్యి, ప్రార్థించేలాగా చెయ్యి. Here we see two leaders. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇద్దరు నాయకులను మనం చూస్తున్నాము. Joshua and Zerubbabel. యేషువ, జెరుబ్బాబెలు. That was their work. అది వారి పని అయినది, బాధ్యత. Yeah, they knew God has given them that work. వారికి తెలుసు దేవుడు ఆ పనిని వారి కొరకు ఇచ్చారు. We must attend to that work. కాబట్టి ఆ పనిని మేము జరిగించాలి. We must finish up that work. మేము అప్పజెప్పబడిన పనిని పూర్తి చేయాలి. Now God is giving you a work in the plan of God. మరి దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్న ఒక పనిని దేవుడి సమయంలో You must first work it out and begin. మొట్టమొదటిగా దాని విషయమై నువ్వు ఆరంభించాలి. Yeah, then God will do the other things. అప్పుడు దేవుడు మిగతా విషయాలన్నీ చేస్తాడు. First there must be tears on the altar. మొట్టమొదటిగా బలిపీఠం పైన కన్నీరు ఉండాలి. First there must be confessions on the altar. బలిపీఠం పైన ఒప్పుకోలు ఉండాలి. And first there must be reconciliation on the altar. మొట్టమొదటిగా బలిపీఠం పైన సమాధానం ఉండాలి. All the previous things will get along. ఆ మునుపటి విషయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. Ezra 3:5. ఎజ్రా గ్రంథము 3:5. తరువాత నిత్యమైన దహన బలిని, అమావాస్యలకును, యెహోవా యొక్క నియామకమైన పండుగలకును, ప్రతిష్ఠితమైన దహన బలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చెను. There are many things to be done now. Make a list of all those things which must be started again. మరొక మారు ఆరంభించవలసిన పనుల జాబితా ఎన్నో ఉంది. Build the altar. బలిపీఠం కట్టు. Build the spiritual altar. ఆత్మ సంబంధమైనటువంటి బలిపీఠం కట్టు.
Go into the presence of God, He will speak to you. దేవుడి సన్నిధిలోనికి వెళ్తే దేవుడే మాట్లాడతాడు. Why should there be an altar? ఎందుకు ఒక బలిపీఠం ఉండాలి? Worship must always come first in your life. ఆరాధన అనేది నీ జీవితంలో అన్నిటికంటే మొట్టమొదటిగా రావాలి. He will build everything on the rubble. మరి ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి దానిపైన ఆయన నిర్మిస్తాడు. There is much rubble in your life. నీ జీవితంలో కూడా ఎన్నో శిథిలాలు ఉన్నాయి. Because of your past life. నీ గత జీవిత కారణంగా God wants to build a new thing on the rubble. అయినప్పటికీ ఆ శిథిలాలతోనే దేవుడు ఒక నూతనమైన నిర్మాణంగా Your past life may be like a rubble. నీ గత జీవితం ఒక శిథిలమైనటువంటి స్థితే. Because of your disobedience. నీ అవిధేయత కారణంగా అలా మారింది. You got disappointed. ఎంతో నిరుత్సాహపడ్డావు. You did not obey God. దేవునికి విధేయత లేదు. Now tell God. కానీ ఈ సమయంలో దేవునితో చెప్పు. Lord, I want to get up and build an altar. ప్రభువా, మరి ఈ సమయంలో నేను లేవనెత్తబడాలి, నీ యొక్క బలిపీఠం కట్టాలి అని ఆశపడుతున్నాను. I look at your blood on the altar. బలిపీఠం పైన ఉన్న నీ రక్తాన్ని చూస్తూ ఉన్నాను. You have shed your precious blood for me and for all people. నీ ప్రశస్తమైన రక్తాన్ని నా కొరకు అందరి కొరకు నువ్వు చిందించావు. Give me grace to assemble all people. మరి జనులందరినీ కూడా సమకూర్చడానికి నీవు కృపనివ్వు నాకు. Give me that spirit, Lord. ఆ ఆత్మనివ్వు ప్రభువా. Give me the spirit of gathering. ఆ యొక్క సమకూర్చేటువంటి పనినివ్వండి. Shattering is always of the spirit of the devil. చెదరగొట్టడం అనేది అన్ని వేళల సాతాను క్రియ. But gathering is the spirit of God. కానీ సమకూర్చడం అనేది అది దేవుని కార్యం. Now the people of God, they return. మరి ఈ సమయంలో దేవుని ప్రజలు వారు తిరిగి వచ్చారు. Now they are looking at the altar. వారు బలిపీఠంను చూస్తున్నారు. That is the very first thing they must do. అది వారు చేయవలసిన మొట్టమొదటి కార్యం. Now behind that the spirit of God is working upon all the people. దానికి పైగా దేవుని ఆత్మయే అందరిపైన All people came out as one man. అందుని బట్టి జనులందరూ కూడా ఏక మనసు కలిగిన వారై వచ్చారు. So make all people as one heart. ప్రజలందరి హృదయం ఏక హృదయంగా ఆయన చేస్తా ఉన్నారు. Yeah, start now. కాబట్టి ఆరంభించు ఇప్పుడే. When the prayer goes up, ప్రార్థనలు పైకి వెళ్ళినప్పుడు the temple will come up. దేవాలయం అనేది వస్తుంది. The spiritual temple will come up. ఆత్మీయ సంబంధమైన దేవాలయం వస్తుంది. Revival will come up. ఉజ్జీవం వస్తుంది. Let us turn to Micah. మీకా గ్రంథం చూద్దాము. 7th chapter 7వ అధ్యాయం and verse 18. 18వ వచనం. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవడన్నా ఉన్నాడా? There is no other God like you, Lord. నీ వంటి దేవుడు ఎవ్వరు లేరు దేవా. Several times you read that verse. మీరు ఆ వచన భాగాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోండి. He's a God who forgives you. ఆయన అతిక్రమములన్నిటిని క్షమించేవాడు. Any sin. ఏ పాపమైనప్పటికీ Drive away the devil of discouragement. కాబట్టి ఆ నిరుత్సాహము అనేటువంటి ఆత్మను ఉండనివ్వద్దు. 8th verse. 8వ వచనం ఇదే అధ్యాయంలో. Yeah. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. I will get up. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. I know that I have fallen. నాకు తెలుసు నేను క్రింద పడ్డానని. Lord, give me faith to get up. విశ్వాసమును దయచేయండి తిరిగి లేవని. And give me faith to talk back to the devil. సాతానుతో తిరిగి మాట్లాడడానికి నాకు శక్తిని ఇవ్వండి. Here is a verse which is talking against the devil. ఇక్కడ చూసినట్లయితే ఈ వచన భాగంలో అపవాదికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. Yeah, you talk back to the devil. అదే రీతిగా నీవు శత్రువైన అపవాదితో నువ్వు మాట్లాడాలి. This morning I was meditating about Psalm 105. ఈ ఉదయకాలం నేను కీర్తనలు 105 ధ్యానిస్తూ ఉన్నప్పుడు I read some of those verses. నేను అందులోని కొన్ని వచన భాగాలను చదువుతూ ఉన్నాను. Those verses I saw the covenant made by God to Abraham. అక్కడ చూసినట్లయితే అబ్రహాముతో ఆయన చేసిన నిబంధనను గూర్చి ఉంది. Those promises given to Abraham. ఆ వాగ్దానము అబ్రహాముకి ఇవ్వబడ్డది. You read Psalm 105. అందులో 105వ కీర్తన 8వ వచనం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొని. Covenant and promise. నిబంధనను ఆయన చేసిన ప్రమాణాన్ని. First, what was those promises? What was that covenant? ఏంటి ఆ నిబంధన? ఏంటి ఆయన చేసిన ప్రమాణము? First thing is I will give you the land. మొట్టమొదటిగా ఆయన ఆ యొక్క దేశముని ఇస్తాను come out of your land first. అందుని మీద మొట్టమొదటిగా నీవు నీ దేశమును విడిచిపెట్టి బయటికి రా. I will give you the land first. నీకు దేశముని ఇస్తాను. The first thing is land. మొట్టమొదటిగా ఇస్తానన్న విషయం దేశముని ఇస్తాను. Second promise. రెండవ ప్రమాణము
I will make your seed like stars and sands of the seashore. నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువులంత విస్తారంగా నేను చేస్తాను అంటున్నాడు. Yeah, I will make you numerous, multiply your seed. నేను లెక్కకు మించిన సంఖ్యగా నేను చేస్తాను అంటున్నాడు. That is the second thing. అది రెండవది. Then third thing is blessing. మూడవదిగా ఇవ్వబడుతున్నది You will be ఆశీర్వాదం. blessed into many people. నీవు ఎంతో మంది Your descendants will become a blessing. నీ యొక్క సంతతి వారందరూ కూడా ఆశీర్వాదాస్పదంగా ఉంటారు. Fourth is the blessing to all nations. నాలుగవదిగా జనములన్నిటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. This promise belongs to Abraham, Isaac, Jacob and Joseph. మరి ఈ వాగ్దానాలు అనేవి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకు వర్తిస్తాయి. Let us look at Abraham first. మొట్టమొదటిగా మనము అబ్రహామును చూద్దాము. We think he is a great leader. అతడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. He is a great man. అతను గొప్ప వ్యక్తి. We agree. మనం దాన్ని అంగీకరిస్తాము. What did he do? ఏం చేశాడు అతడు? At one time he spoke a lie. ఒక సమయం వచ్చేసరికి అతను అబద్ధం మాట్లాడాడు. He spoke to the people that his wife Sarah was a sister to him. అతడు పరదేశిగా ఉన్నటువంటి స్థలములో మరి తన భార్య అయిన శారాను గురించి ఆమె నా సహోదరే గాని నా భార్య కాదు అని చెప్పాడు. Then he became a liar. ఆ రీతిగా అతను అబద్ధికుడిగా మారాడు. God did not look at that sequence. మరి దేవుడు ఆ విషయాలన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. He forgave him. అయినప్పటికీ కూడా అబ్రహామును క్షమించాడు. He saw the covenant first. అతడు నిబంధనను చూస్తూ ఉన్నాడు. God was faithful to the promise. దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల విషయమై నమ్మదగినవాడు. You look at your own promise God has given to you. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాల వైపు నువ్వు చూసుకో. God will be faithful to his promises. దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాల విషయమై నమ్మదగినవాడు. And look at his son Isaac. ఆయన కుమారుడైనటువంటి మరి ఇస్సాకును చూసినట్లయితే he followed the same thing. అతడు కూడా ఆ విషయాలని అనుకరిస్తూ వచ్చాడు. He also spoke a lie. అతడు కూడా అబద్ధం చెప్పాడు. That his wife was his sister. అతని భార్య మరి అతనికి సహోదరి అనే అబద్ధం చెప్పాడు. But God did not leave Isaac. అయినప్పటికీ ఇస్సాకును విడిచిపెట్టలేదు. Let us look at Jacob. మరి యాకోబు వైపు చూసినట్లయితే he was a supplanter. అతను కూడా మరి మోసగాడుగా ఉన్నాడు. Both Laban and Jacob, they were deceiving themselves one another. మరి ఇటు చూస్తే లాబాను గాని లేకపోతే ఇటు యాకోబు గాని ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంతగానో యుక్తితో మోసం చేసుకుంటూ ఉన్నారు. And look at Joseph also. మరి యోసేపును చూసినా కూడా he did many things. అతడు ఎన్నో కార్యాలు చేశాడు. Many great things. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. Many valuable things. ఎంతో విలువైన సంగతులు with the wisdom God has given him. అలాంటి జ్ఞానమును దేవుడు అతనికి ఇచ్చాడు యోసేపుకు. Because of his wisdom, ఆయన జ్ఞానం కారణంగా Egypt was strengthened a lot. ఐగుప్తు ఎంతగానో బలపడింది. And with that great strength, ఆ గొప్ప బలమును బట్టి they made God's people slaves. వారు దేవుని ప్రజలనే తిరిగి బానిసలుగా మార్చారు. Captives. బందీలుగా ఉంచారు. They were not allowing them to go away. వారిని బయటికి పంపించడానికి అనుమతించట్లేదు. Because of Joseph only, the Egypt became so strengthened nation. నిజానికి చూస్తే యోసేపు కారణంగా మాత్రమే ఐగుప్తు దేశం ఎంతగానో వర్ధిల్లింది. So what was the use of his wisdom and knowledge and మరి అలాంటప్పుడు యోసేపు కలిగిన అట్టి జ్ఞానాన్ని బట్టి ప్రయోజనం ఏమనిపించింది? Egypt became so great. ఐగుప్తు అక్కడ బలపడ్డది. All the greatness belonged to Egypt. ఆ గొప్పతనం అంతా కూడా ఐగుప్తుకే వెళ్ళిపోయినది. Until God rescued the people of his own might. దేవుడు తన స్వంత శక్తి బలముతో జోక్యం కలగజేసుకొని తన ప్రజల్లో కార్యం చేసేంత వరకు కూడా Joseph, with all his wisdom, he strengthened Egypt. యోసేపు ఎంతో తన జ్ఞానం అంతా ఉపయోగించి ఐగుప్తును బలపరుచుకున్నాడు. All these people, all these patriarchs, they somewhere or other they did some wrong thing. మరి ఈ యొక్క సంతానము గాని ఈ సంతానపు వారందరూ కూడా ఎక్కడో ఒక చోట పొరపాట్లు జరిగిస్తూనే వచ్చారు అబ్రహాం సంతతి వారు. అయినప్పటికీ అబ్రహాం సంతతి వారిలో ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. God was faithful to the promises. దేవుడు తన ఇచ్చిన వాగ్దానముల విషయమై నమ్మదగినవాడు. Do not be disappointed at any time. కాబట్టి ఎంత మాత్రము నిరుత్సాహపడేవారిగా ఉండవద్దు. Bring you out of Egypt and also out of Babylon. ఆయన నిన్ను ఐగుప్తు నుండి బయటకు తీసుకొస్తాడు, బబులోను నుండి బయటకు తీసుకొస్తాడు. He will make you to get rid of disappointment and despair. నీ నిస్పృహ నుంచి నిరుత్సాహం నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. There is hope in Jesus. యేసులో నిరీక్షణ ఉన్నది. Let us get on
to our own altars and repair the altars. కాబట్టి మన స్వంత బలిపీఠముల వైపునకు వెళ్ళి వాటిని బాగు చేసుకుంటూ పునర్నిర్మించుకోవడంలో God has ఉందాము. got a great plan in your life. దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. And see those plans, make use of this opportunity to give glory to God. కాబట్టి ఆ ప్రణాళిక వైపు చూస్తూ ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ దేవునికి మహిమను తీసుకురావాలి. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, help us meditate on the word of God. దేవుని వాక్యమందు మేము ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. We heard that you will never leave us. మీరెన్నడూ మమ్మల్ని విడువరు అని మేము వింటున్నాము. Thank you for that great promise. అతి గొప్ప వాగ్దానం కొరకు మీ కృతజ్ఞతలు. Help us, Lord. మాకు సహాయం చేయండి ప్రభువా. Build our altars of our hearts. మా హృదయ బలిపీఠములను కట్టండి. Now you are making us to work for the temple of God. ఈ సమయంలో దేవాలయపు నిర్మాణం విషయంలో మీరు మాకు సహాయం చేస్తారు. To help us to have our mind on the altar first. కాబట్టి మొట్టమొదటిగా బలిపీఠం పైన మా మనసులు ఉంచడానికి సహాయం చేయండి. Forgive our sins. మా పాపములను క్షమించండి. We look at you for forgiveness. మీ వైపే మా యొక్క క్షమాపణ కొరకు మీ వైపే చూస్తా ఉన్నాం ప్రభువా. We are weak, Lord. మేము బలహీనులము. Make us strong. మమ్మల్ని బలవంతులుగా In చేయండి. Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్.